అందరికీ జై భీమ్. అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణలో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ. ఆయన రాజమండ్రి దగ్గర ఆయన చనిపోవడం జరిగింది. తద్వారా చాలామంది అది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు. మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంటా హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య, నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు డైరెక్ట్గా అది హత్యని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లను బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్మార్టం చేస్తాను అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు? మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు? నేను క్లియర్గా అడుగుతున్నాను. ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని, మీకు ఇది హత్య కాదు, ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్మార్టం చేసిన రోజే తెలుసు. మీకు తెలుసు అంటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి, క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి, ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపూడి ప్రభాకర్ గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. లేని పక్షాన వీరి ముగ్గురి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులైన ఈ ముగ్గురి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది, నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి 4-5 రోజులు అవుతుంది. ఎందుకు మీ ఆధారాలు బయటపెట్టలేదు? మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు? ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయాలనో ప్రభుత్వం మీద నెట్టేయాలనో ఇక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు. దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి.
నలుగురు ఐదుగురు ఎలాంటి రామవరపాడులో 4 గంటల కథ ఇది చూసారు కదా. రామవరపాడులో 4 గంటల కథ. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి కావచ్చు, అక్కడ కూర్చున్న వ్యక్తి కావచ్చు, ముఖం కనపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రతి చోట కూడా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది క్రియేట్ చేశారా ఎవరైనా, పక్కా ప్లాంట్ గా జరిగిందా ఇది అనేది నాకు తెలియదమ్మా. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ప్రవీణ్ అన్న ఎక్కడైతే పడుకొని ఉన్నాడో పార్క్, ఆ మొదట వచ్చిన ఫోటోకి అక్కడ ఉన్న పార్క్ అసలు సంబంధమే లేదు. వెనక చెట్లు చామ పెద్ద అన్ని ఉన్నాయి. ఈయన చూపించినటువంటి ఫోటోలో వెనక ఒక ట్రాక్, ఖాళీ స్థలం అదంతా ఉంది, అసలు సంబంధం లేదు. ఇట్లా క్రైస్తవ రెస్ట్ తీసుకున్న ప్లేస్ వేరు, చూపించిన ప్లేస్ వేరు. ఇప్పుడు ఈ కథలన్నీ అయిపోయాయి తల్లి. ఆయన సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని చూపించారు. ఆయన కాళ్ళు 6 అడుగులు ఉండడమ్మా, ఆయన 5 అడుగుల 8 అంగుళాలు ఎంత ఉంటాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద కాళ్ళు అందవు. కాళ్ళు ఆపాలి అని అనుకుంటే ఇలా పెట్టాలి కాళ్ళు, 2 కాళ్ళు నేల మీద ఆడడానికి. కానీ కొవ్వూరు పోలీస్ స్టేషన్ దగ్గర, కొవ్వూరు ఏమంటారు దాన్ని, టోల్ గేట్ దగ్గర 2 కాళ్ళు ఇలా పెడితే కాళ్ళు ఇంకా వంగి ఇలా ఉన్నాయి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు చక్కగా 2 కాళ్ళు పెట్టుకొని. ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాం. ఆయన ఈయన ఒకటేనా? ఆయన ఈయన ఒకటేనా? ఇక్కడ కాళ్ళే అందుకు ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ 2 కాళ్ళు మోకాళ్ళు ఇంకా వంగున్నాయి, స్థలం ఎక్కువై. ఆ పర్సనాలిటీకి సంబంధం అనుమానం, అనుమానమే. మీరు క్లారిఫికేషన్ చేయాలిగా. కేసులు పెడతారా అడిగితే? కేసులు పెడతారా అడిగితే? మీరు అన్నది కూడా నిజమే. ఇప్పుడు అంటే మరి తన ఫోన్ నుంచే, తన ట్రాన్స్లేషన్ నుంచే వైన్ షాప్ దగ్గర కూడా అమ్మా 2 ఫోన్లు యూజ్ చేశాడు అక్కడ ఒక వ్యక్తి. ఒక ఫోన్ చూస్తున్నాడు, ఇంకొక ఫోన్ తో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ఆ 2వ ఫోన్ ఎవరిది? ప్రవీణ్ అన్నకి 2 ఫోన్లు ఉన్నాయా మరి నాకు తెలియదు, పోలీసులే చెప్పాలి. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే, అంత పెద్ద పాస్టర్ కదా, మరి 2 ఫోన్లు యూజ్ చేయాలి. అమ్మా ఇంత జరుగుతూ ఉంటే, ఇంత పరిస్థితి అంతా అల్లకల్లోలం అవుతా ఉంటే, ఏ క్రైస్తవుడైనా ఒక టీ షాప్ నన్నా బాలగొట్టాడా? రోడ్డు మీద టైర్లు కాల్చేసారా? పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారా? బస్సులకి ఏమన్నా ఆటంకం కలిగించారా? రవాణా సదుపాయాలను ఏమన్నా ఆపేశారా? అసెంబ్లీని ఏమన్నా ముట్టడించారా? రాళ్ళు ఉంది కదా ఇది అనుమానం. నేను పోలీసుల్ని సూటిగా అడుగుతున్నామా. ఇప్పుడు నాకున్న అనుమానం గురించి అడిగితే నా మీద కేసు అంటున్నారు. మరి మీరు డైరెక్ట్ గా అది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయొచ్చుగా. అనుమానాస్పద మృతి అని ఎందుకు పెట్టారు మీరు? అనుమానాస్పద మృతి అని పెట్టి ఇప్పుడు సాధారణ అంటే ప్రమాదకరంగా జరిగింది మరణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అమ్మా, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? అనుమానాస్పద మృతి అన్నారు. అనుమానాలు ఉన్నాయని మీరే ఎఫ్ఐఆర్ లో రాశారు కదా. ఆ అనుమానాలే మేము చెప్తా ఉన్నాం. నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టురా అంటే నేనా పోలీస్ ఆఫీసర్ని నువ్వా? అంటే ఇప్పుడు పోలీసులు అదే చెప్తున్నారు. అందుకే ఆ అనుమానాల మీదే మేము మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేశాము. అందుకు సీసీ ఫుటేజ్ ఆధారం కూడా ఉంది కాబట్టి ఇది యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అని చెప్పేసి. యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అయితే మరణం జరిగిన స్థలంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎందుకు చెదిరిపోనిచ్చారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మీతో చెప్పాలి మా. కొన్ని విషయాలు కూడా మీరు వినాలి. ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఆ రోజు పాస్టర్స్ అందరూ వచ్చారు. నేను తెలంగాణ కదా, కొంచెం దూరంగా ఉన్నాను. ఆంధ్ర పాస్టర్స్ అంతా లోపలికి వెళ్ళారు. ఆయన ఒంటి మీద ఉండే బట్టలు తొలగించి అవన్నీ చూశారు గాయాలు. కుడి భుజం మీదో ఎడం భుజం మీదో ఒక రాడ్డుతో కొట్టినట్లుగా మచ్చ, రాడ్ ఏదో దెబ్బ తగిలినట్లుగా, చేతికిను కాలు దగ్గర కొంచెం డోక్కుపోయినట్లుగా, తొడ దగ్గర సైలెన్సర్ పడితే కాలిన ఒక 6-7 అంగుళాలు కాలిపోయినట్లుగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా, మళ్ళీ కామన్ సెన్సే, హేళన చేయొద్దు దయచేసి. ఏదన్నా ఒక నిప్పు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోమ్మా, నా చేయి కాలుతుంది. కాలడానికి ముందు ఏం కాలుతుంది? షర్ట్ కాలుతుంది కదా. వేసిన ప్యాంట్ వేసినట్లే ఉంది, చిన్న మచ్చ కూడా లేదు ప్యాంట్ మీద. ప్యాంట్ లోపల చర్మం కాలిద్ది. ఎట్లా సాధ్యం అమ్మా? నాకు తెలియక అడుగుతాను, ఎట్లా సాధ్యం అది? కింద పడ్డప్పుడు మోకాళ్ళు కొట్టుకుపోలా, షర్ట్ కింద దెబ్బ లేదు, ప్యాంట్ కింద దెబ్బ లేదు. అది ఎట్లా లోపల ప్యాంట్ పైన కాలకుండా లోపల ఎట్లా కాలింది అనేది అనుమానం. మేమేమి నమ్ముతున్నామంటే అమ్మా, ఎవరో ప్రణాళికాబద్ధంగానే ఆ మనిషిని, బెల్ట్ లేదు ఆ మనిషికి, ఫొటోస్ లో చూసాం. డెడ్ బాడీని తీసుకొచ్చేటప్పుడు ప్యాంట్ కి బెల్ట్ ఉండాలి, బెల్ట్ లేదు. ఆ బెల్ట్ ఏమైపోయింది? ఎన్నో ప్రశ్నలమ్మా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనమ్మా, చిన్ని క్లూతో పెద్ద పెద్ద కేసులను ఛేదించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మేము ఇన్ని క్లూలు ఇస్తున్నాం,
ఇన్ని విషయాలు చెప్తున్నాం. అసలు ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా మందు తాగిండు యాక్సిడెంట్ అయింది, మందు తాగిండు యాక్సిడెంట్ అయింది అని మరి వినండి అమ్మా. నిన్న నుంచి ఒకటే గోలమ్మా, మీ మీడియా చల్లకుండా మీరు బాగుండాలమ్మా. సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేశారు, ఎస్పీ బయట పెట్టలా, ఐజీ బయట పెట్టలా, టీవీ ఛానల్స్ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేసి లిక్కర్ షాప్ లో మందు కొంటున్నాడు అని. ఎంత అమ్మ, ఒక మనిషిని చంపటం కంటే కూడా అతని వ్యక్తిత్వాన్ని చంపటం చాలా దారుణం అమ్మా. క్యారెక్టర్ని అలా నాశనం చేయకూడదమ్మా. రోజంతా టెలికాస్ట్ చేశారు, తాగుబోతు అన్నారు. మీకు తెలుసా, క్రైస్తవుల గుండెలు ఆగిపోతున్నాయి అలా మాట్లాడుతుంటే. త్రాగుబోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుని వాక్యం చెప్తుంది. తాగొద్దు అని ఆయన వర్తమానాలు ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అలా క్రియేట్ చేసి చెప్తుంటే నేను అడిగాను, పోలీస్ డిపార్ట్మెంట్కి 5 ప్రశ్నలు అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో నేను, సార్ మీడియా ఛానల్స్లో ప్రవీణ్ పగడాల గారు మందు తాగారని చూపెడుతున్నారు, కొన్నారు అని చూపెడుతున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసింది మీరు. 15 గంటల ఫుటేజ్ మీ దగ్గర ఉంది. 300 సీసీటీవీ దగ్గర నుంచి తీసుకున్నారు. 5 బృందాలు తిరిగారు. ఇది రిలీజ్ చేస్తే ఎవరు చేయాలి సార్? దర్యాప్తు అధికారులు మీరు చేయాలి. మన ఎస్పీ గారు, ఐజీ గారు చేయాలి. మీరు అసలు ప్రెస్ మీటే పెట్టలేదు, ఇంకా మీరు అసలు మీడియాకి ఇవ్వలేదు. మరి ఈ ఫుటేజ్లు మీడియాకి ఎలా వచ్చేసారని నేను అడిగాను. రాజేష్ మహాసేన్ అంటాడు, మహాకూటమి రాజేష్ అంటాడు. సరే, తన గురించి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇవన్నీ కూడా పోలీసులే లీకులు ఇచ్చారని మాట్లాడాడు కదా, మీడియా గురించి అన్నారు కదా. వినండి, నన్ను ఒక మాట నన్ను చెప్పనివ్వండి. మీడియాకి పోలీసులే లీకులు ఇచ్చారు, వాళ్ళ సోర్స్ వాళ్ళకు ఉంటుంది అని అన్నారు. నేనేమన్నానంటే, నిన్న ఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మేము అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గరే లేదు, మేము దాన్ని రిలీజ్ చేయలేదు అని. రాజేష్ అబద్ధం చెప్తున్నాడా, ఐజీ గారు అబద్ధం చెప్తున్నాడా? సరే, అది నిజం కాదు. డైరెక్ట్ గా చెప్తున్నా, ఆర్టీవీ ఛానల్ వాళ్ళు ప్రజలకి క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేస్తారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది ఆయన కాదు, మమ్మల్ని క్షమించండి, మేము పొరబడ్డామని. ఫేక్ వీడియో అని. ఎవరు క్రియేట్ చేశారు ఆ వీడియోని? ఎవరు అది ప్రవీణ్ పగడాల వీడియో అని ప్రజలను నమ్మించాలనుకుంటున్నారు? ఎవరిచ్చారు? పోలీసుల దగ్గరికి వెళ్ళని వీడియో మీడియాకి ఎలా వచ్చింది? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది మామూలు మరణం అనిపిస్తుందా మీకు? అయితే ఇక్కడ ఒక చిన్న మాట సార్, నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీడియా గురించి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.